ఆడపిల్ల పుడితే చాలు చిత్తకుప్పలు వేస్తున్నారు. గర్భంలో ఆడపిల్లని తెలిసే చాలు గర్భంలోనే చిదిమేస్తున్నారు. అలాంటి ఈ సమాజంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో బత్తుల సేవా ఫౌండేషన్ వారు ఎవరైనా వాళ్ళ కాలనీలో ఆడపిల్ల పుడితే చాలు 21 రోజుల్లోపే 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఆ కాలనీలో ఎవరైతే ఆ మహిళలకు సంబంధించిన ఆడపిల్ల పుట్టిన కుటుంబాల్లో ఓ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ బతుల సేవ ఫౌండేషన్ వారిని జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఆడపిల్లల పట్ల రోజు రోజు పెరుగుతున్న వివక్షతో ఇలాంటి ఆడపిల్లలు పుడితే నజరాన ఇవ్వడం కూడా జిల్లాలో బాగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ప్రస్తుతం మనం మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డులో ఉన్నాము. ఈరోజు కొంతమంది వ్యక్తులకు కూడా చెక్కును అందజేయడం జరిగింది. ఎలా ఉంది అసలు ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంది? దీని గురించి పూర్తి వివరాలు ఈ కాలనీకి సంబంధించిన కొంతమంది కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఇవాళ ఏం జరిగింది, మీకు ఏం తీసుకున్నారు ఇవాళ? 14వ వార్డు తరపు నుంచి వెళ్ళి మన బత్తుల కృష్ణ ఫౌండేషన్ వారి తరపున మాకు ఆడపిల్ల పుడితే, మా మనవరాలు పుడితే 10,000 రూపాయలు ఇస్తాం. ఆడపిల్ల ఇంటికి వెలుగు అన్న ఉద్దేశంతో మన 14వ వార్డులో మాకు 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఈ రోజులు ఆడపిల్ల పుడితే మన చిత్తకుప్పలలో చూస్తున్నాం, ఆడపిల్ల ఒక వివక్ష చూస్తున్నాం కదా. మీకు ఇంటికి వచ్చి ఒక 10,000 చెక్ ఇవ్వడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందదాయకంగా ఉంది. ఆడపిల్ల అంటే ఇంటికి వెలుగు అన్నట్టు మాకు 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజులో మీరు చెప్పండి, మీ కాలనీలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆడపిల్ల పుడితే చాలు 21 రోజుల్లోపే 10,000 రూపాయలు ఇస్తున్నారని కూడా కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా ఉంది? ఫీల్ అవుతున్నారు అంటే ఈ రోజులలో సరే జనరల్గా ఆడపిల్ల పుడితే చాలా విపరీతంగా చూసే రోజులలో సరే వాళ్ళకు తోచిన ఆలోచనతోటి వాళ్ళకు ఒక బత్తుల బ్రదర్స్ ఫౌండేషన్ తరపున సేవ తరపున వాళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా అభ్యుదయం అనిపిస్తుంది. ఈ 14వ వార్డు నుంచి చాలా మేము సంతోషకరంగా అనుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచన రావడం కూడా చాలా గొప్ప కావాలని చూస్తున్నాం. ఇంకా 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 కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆలోచనతో మేము ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమం బత్తుల ఫౌండేషన్ వారి తరపున నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 14వ వార్డు నుంచి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని బత్తుల కృష్ణ ఫౌండేషన్ తరఫున కూడా మేము సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని 14వ వార్డు తరపు నుంచి ప్రేక్షకులం. ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని ఇంకా పిల్లల తరపున కాకుండా ఇంకా కొన్ని చిన్న చనిపోయిన వారికి కానీ ఇంకా వేరే అదర్స్ ఈ విధానాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాంటి ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ 14వ వార్డు తరపున ప్రజల తరపున మేము మరొకసారి బత్తుల కృష్ణ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సార్ మీరు చెప్పండి, స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి, వివిధ రకాల కార్యక్రమాలు చేశాం, కానీ మీరు మాత్రం ఓ ఆడపిల్లల పట్ల 10,000 రూపాయల చెక్కు ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఈ ఆలోచన మూలాలేంటి? నవంబర్ 11, 2004లో ఈ యొక్క ఈ సేవా సంస్థ ఏర్పడడం జరిగింది బత్తుల బ్రదర్స్ అనే పేరు మీద. ఇలా చూస్తే ఏం జరుగుతుందంటే ఏ ఆడపిల్ల పుట్టినా ఏ ఆడపిల్ల పోవడం, టెస్ట్ చేయించడం, ఆడపిల్ల అనగానే భ్రూణ హత్యలు చేయడం, ఇది భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో 30 ఏళ్ల కింద కనుక చూసినట్టయితే అంటే ఈరోజు ఆడపిల్లలు దొరకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది యువకులు కూడా ఈ సంబంధాలు దొరకక, ఆడపిల్లలు ఎక్కడ కూడా దొరకక షార్టేజ్ ఏర్పడింది. ఉండడం వల్ల పెళ్ళిళ్ళు కాకపోవడం కూడా కొంతమంది ఈ దూరాల వరకు ఏర్పడి ఈ రేప్ కేసులు జరగడం, ఇవన్నీ జరగడం కూడా ఆడపిల్లలు షార్టేజ్ కావడం వల్ల ఈ అన్యాయాన్ని జరుగుతున్నాయి. గతంలో 30 ఏళ్ల కింద చూసినట్టయితే ఆ రోజులు అంటే మాకు పెళ్ళైన రోజుల్లో ఏ ఆడపిల్లని చూసినా కూడా హాస్పిటల్ పోవడం, టెస్ట్ చేయడం, ఆడపిల్ల అనగానే ఆడపిల్లని తీసిపడేయడం, అట్లా వందలాది మంది చనిపోవడం. దాని పరిణామం ఇవాళ కనిపిస్తుంది. ఇవాళ ఆడపిల్ల ఎందుకు షార్టేజ్ అయిందంటే గతంలో 30 ఏళ్ల కింద తీసేసినటువంటి ఈ భ్రూణ హత్యల వల్లనే ఈరోజు మైనస్ అయిపోయింది. ఈ భరతమాత ఎంతోమంది వీరవనితలుగా కన్నటువంటి ఈ భూమిలో ఆడదే ఆధారం అనేటువంటి ఈ సృష్టిలో ఆడది లేకపోతే ఈ సృష్టి అనేది లేదు. కాబట్టి ఆడదాన్ని బతికించుకోవాలి, ఆడదాన్ని ప్రేమిస్తాం, ఆడదాన్ని ఆరాధిస్తామనే ఉద్దేశంతోనే మేము సమాజానికి మాకు తోచినంత కొంత మా సంకల్పంతో కొంత సమాజానికి ఒక మెసేజ్ పంపుదామనే ఉద్దేశంతోనే ఈ సేవా ఫౌండేషన్ తయారు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ వార్డులో ఎవరు చనిపోయినా కూడా పేదవాళ్ళు చనిపోతే కింటా బియ్యం ఇప్పటికి ఇస్తున్నాం, చాలామందికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వార్డు సభ్యులు కూడా వాళ్ళ ఆశీర్వాదం కూడా మా మీద ఉంటే ఇంకా కొంత కూడా విస్తరణ చేద్దాం చూస్తున్నాం. ఇటు 13 వార్డు ఉంది, అటు 15 వార్డు ఉంది. ఆ వార్డులో కూడా విస్తరిద్దామనే ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ వార్డు సభ్యులు ఈ వార్డు ప్రజలు ఒకటే గమనించవలసింది, ఏ అవసరాలున్నా ఏదున్నా ఎటువంటి సమస్యలున్నా మా సేవ ఫౌండేషన్కి తీసుకొస్తే తప్పకుండా ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇకనైనా కూడా ఈ వార్డు ప్రజలకు నేను చెప్పేది అంటే ఆడపిల్ల పుడితే బతకనివ్వండి, చాలామంది వీరవనితలు
యుద్ధ రంగంలో దిగి ప్రాణాలు కోల్పోయినటువంటి వీరవనితలు ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే ఉదాహరణకు చూసుకుంటే మా బీజేపీలో సుష్మా స్వరాజ్ అయితేంది, మమతా బెనర్జీ అయితేంది, ఇటు రేణుకా చౌదరి గారు అయితేంది, చాకలి ఐలమ్మ అయితేంది, ఇటువంటి వాళ్ళు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఆడపిల్లను పుట్టకుండా చంపడం అనేది చాలా దారుణం అనిపిస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా మనకు అవసరం. తల్లి లేకపోతే మనకు జన్మనిచ్చినటువంటి ఆడది మనం ఈ జన్మ ఈ యొక్క భూమి మీద నేల మీద ఇటువంటి అమృతమైనటువంటి ప్రకృతిని ఆస్వాదించేటువంటి అదృష్టాన్ని మనకు భావించింది. కాబట్టి మనం తప్పకుండా ఆడపిల్లని బతికిద్దామనే ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష, ఆడపిల్లల పట్ల వివక్ష మూలంగానే ఈరోజు సమాజంలో ఆడవారి కొరత ఏర్పడింది. వీటన్నిటి కూడా రూపుమాపే అందుకే బతుల ఫౌండేషన్ ఏర్పడింది. సమాజంలో ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, వారికి సమాజాన్ని గౌరవిద్దాం అనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా బతుల కృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.